నమస్కారం. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. జిల్లాలోని 7 నియోజకవర్గాలలో గెలుపు బావుటా ఎగురవేశారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని చెయ్యేరులో ఉన్న శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లాలోని ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్లను అధికారులు మంగళవారం లెక్కించారు. బ్యాలెట్ బాక్సులు, ఈవీఎం మిషన్లలో నిక్షిప్తమైన ప్రజా తీర్పును వెల్లడించారు. వీటిలో కూటమి అభ్యర్థులు ప్రతి రౌండ్లోనూ మెజారిటీ చేజిక్కించుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుండి మెజారిటీ కనబరిచారు. అమలాపురం, పి గన్నవరం, ముమ్మిడివరం, రాజోలు, కొత్తపేట, మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాలను ప్రజా తీర్పుతో క్లీన్ స్వీప్ చేశారు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఐతాబొత్తుల ఆనందరావు 1,04,022 ఓట్లను దక్కించుకుని తన సమీప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి పినిపే విశ్వరూపుపై 38,628 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. పి గన్నవరం నియోజకవర్గం నుండి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గిడ్డి సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావుపై 33,367 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఈ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్పై 37,935 ఓట్ల మెజారిటీ సాధించారు. రాజోలు నియోజకవర్గం నుండి జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన దేవ వరప్రసాదరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావుపై 39,011 ఓట్లతో గెలిచారు. కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు సత్యానందరావు తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన చెర్ల జగ్గిరెడ్డిపై సుమారు 54,134 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. మండపేట అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వేగుళ్ల జోగేశ్వరరావు తన ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట త్రిమూర్తులపై 44,435 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే రామచంద్రపురం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన వాసంశెట్టి సుభాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్పై 26,291 ఓట్ల మెజారిటీ కనబరిచారు. రాష్ట్ర చరిత్రలోనే వినూత్న రాజకీయ మార్కు కలిగిన రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం మరోసారి జనసేన పార్టీ సొంతమై సుస్థిరంగా వరప్రసాదమైంది. పార్టీ టికెట్ విషయంలో సొంత పార్టీ శ్రేణుల నుంచి వ్యతిరేకత, స్థానికేతరం లాంటి ఎన్నో అవరోధాలు అధిగమించి చివరికి మంగళవారం జనసేన అభ్యర్థి దేవ వరప్రసాదరావు ఘన విజయం సొంతం చేసుకున్నారు. తన సమీప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావుపై 39,011 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో కూటమి పార్టీలు విజయం సాధించడం పట్ల ఆయా పార్టీల శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. మలికిపురం కూడలిలో బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. పవన్ కళ్యాణ్ భారీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి పార్టీపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో జనసేన, బీజేపీల మద్దతుతో తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో నిలిచిన గంటి హరీష్ మాథూర్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఇదే పార్లమెంటుకు పోటీ చేస్తున్న రాపాక వరప్రసాదరావుపై 7,85,166 ఓట్లు సాధించి 33,673 ఓట్ల మెజారిటీతో ముందుకు వెళుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జంగా గౌతమ్ 14,515 ఓట్లు సాధించారు. బహుజన సమాజ్ పార్టీ నుంచి పోటీ చేసిన యాడ్ల దొరబాబుకు 5,199 ఓట్లు దక్కగా నోటాకు 13,402 ఓట్లు పడ్డాయి. కొత్తపేట నియోజకవర్గంలోని టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావు విజయకేతనం ఎగురవేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన బండారు సత్యానందరావు కొత్తపేట నియోజకవర్గ చరిత్రలో కనీవిని ఎరుగని మెజారిటీతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెర్ల జగ్గిరెడ్డిపై సుమారు 57,580 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 19 రౌండ్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి బండారు ఆధిపత్యం చూపించారు. ఎప్పుడూ జగ్గిరెడ్డికే మెజారిటీ ఇచ్చే రావులపాలెం మండలంలోనూ బండారు హవా కొనసాగింది. 19 రౌండ్ల లెక్కింపు ముగిసేసరికి సత్యానందరావుకు 1,32,951 ఓట్లు రాగా సమీప వైసీపీ అభ్యర్థి చెర్ల జగ్గిరెడ్డికి 77,098 ఓట్లు వచ్చాయి. దీంతో 57,580 ఓట్లు మెజారిటీ లభించింది. నియోజకవర్గంలోని 4 మండలాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. సత్యానందరావు గారిని
అఖండ మెజారిటీతో గెలిపించండి. ఈరోజు మన గోపాలపురంలో ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపును మంగళవారం స్థానిక సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు. ఇందులో భాగంగా పార్లమెంటు స్థానాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ కైవసం చేసుకోగా 7 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీఏ కూటమి పార్టీ గెలుపొందింది. జిల్లా కేంద్రమైన ఏలూరులో తెలుగుదేశం పార్టీకి చెందిన బడేటి రాధాకృష్ణయ్య సమీప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్పై సుమారు 61,261 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే దెందులూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ సమీప వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కొటారు అబ్బయ్య చౌదరిపై 26,075 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కొలను పార్థసారథి సమీప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావుపై 12,221 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి చిర్రి బాలరాజు సమీప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మిపై 7,245 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కైకలూరు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ సమీప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావుపై సుమారు 45,366 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి పి ధర్మరాజు సమీప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుప్పాల వాసుబాబుపై 44,107 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే చింతలపూడి టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సమీప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కె విజయరాజుపై 29,776 ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో విజయ దుందుపి మోగించిన తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థులు. చోటు దక్కనే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విజయం సాధించిన కూటమి ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. భీమవరంలో స్పష్టం చేసిన తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి. అంబరానంటిన సంబరాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అద్భుత విజయాలు సాధించిన తెలుగుదేశం జనసేన అభ్యర్థులు. అభినందించిన బీజేపీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.